వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలి, మంత్రి శ్రీహరి ఆదేశాలు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు, మంత్రి పొన్నం ప్రభాకర్. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి, పర్వతగిరిలో డిమాండ్. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం చిన్నపోర్ల, పెద్దపోర్ల గ్రామాల విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న మంత్రి వెంటనే ఆర్టీసీ ఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి అవసరమైన బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి చదువుకు ఆటంకం కలగకుండా తగిన బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రేపటిలోగా ఇక్కడ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ఆర్ఎంతో మాట్లాడి మంత్రి శ్రీహరి చొరవపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడమని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్ వేసేది వేస్తాం. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ పరంగా టైమింగ్ షెడ్యూల్ ప్లస్ సేమ్ టైం ఆ టైమింగ్ తో గ్యాప్ మార్నింగ్ అవర్ స్కూల్ పిల్లల కోసం ఒక ప్రొవైడ్ చేయమని చెప్పండి. నేను ఇప్పుడు పెద్దపొరలో పోతున్నా, పెద్దపొరలకైతే నేను మళ్ళీ మక్కలు పోయే లోపల ఈ టైమింగ్స్ తీసుకుని ఆమె మక్కలు రమ్మని చెప్పి నేను మక్కలు ఉంటే సెట్ చేస్తా. ఆయన పంపించండి, మక్తల్లో టైమింగ్స్ తో సహా తీసుకుని మక్తలు రమ్మని చెప్పండి. మక్తల్లో ఉంటా. ఈ రోజు రేపట్లో ఇది రెక్టిఫై కావాలి. రేపు ఈ చిన్నపొరల పెద్దపొరల పిల్లలు నాకు ఫోన్ చేసి సార్ బస్సు వచ్చిందని చెప్పాలి. ఒక 2-3 బస్సెస్ ఫ్రీక్వెంట్ గా పెట్టండి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వాతి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారుల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. వేకువజామున ఆలయ ముఖ మండపంలో అర్చకులు శతఘట్టాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన బీర్ల ఐలయ్య ఆలయ ఈవో భవానీ శంకర్తో కలిసి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గోవిందనామ స్మరణలు, భక్తులు ఆధ్యాత్మిక సందడితో యాదగిరిగుట్ట పరిసరాలు మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. నూట 87వ ప్రపంచ ఫోటోగ్రఫీ డేని పురస్కరించుకుని భువనగిరి పట్టణ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాటూరి నరసింహ అధ్యక్షతన బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఫోటోగ్రఫీ పితామహుడు డాగురేకి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. తదనంతరం ఫోటోగ్రఫీ జెండాను ఎగరవేయటం జరిగింది. జెండా ఎగరవేసిన తరువాత ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఆధునిక టెక్నాలజీ ఏఐని అందిపుచ్చుకొని ఫోటోగ్రఫీ రంగంలో మరింత అభివృద్ధి చెందాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోయ నరసింహరావు, కోశాధికారి నాగు నరేష్, జిల్లా సభ్యులు కేశ దశరథ, కుచ్చుల ఐలయ్య, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి దొడ్డికాడి రాము, ఉపాధ్యక్షులు పాసం ప్రవీణ్, అన్నగంటి రాజు, బొజ్జ మధు, మాజీ పట్టణ అధ్యక్షులు రావుల నాగరాజు, కొత్త నగేష్, సభ్యులు అంజలి స్టూడియో సతీష్, ధరంపాల్, విక్రమ్, రావుల శ్రీనివాస్, మహేష్, నరేష్, వీరన్న, చిన్న, రాజు, కానుకుర్తి ప్రవీణ్, బలరాజు,
సాయి నరసింహ, వెంకట నరసింహ, అనిల్, రవి, కృష్ణ, మంద ఉపేందర్, బొబ్బిలి రాజు, బేలిదే రాజు, రవి, చిన్నరాజు, శ్రీకాంత్, మురళి, దేవ, మద్ది ప్రసాద్, పెంట ఉపేందర్, కటకం భాను, పట్టణ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమర వీరుల త్యాగాలను చిరస్మరణీయంగా నిలిపేలా తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని, వారి త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోకుండా వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఆలేరు పట్టణంలోని అండర్ పాస్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుల చౌరస్తాగా నామకరణం చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ ప్రాంతంలో నిర్మించనున్న అమరవీరుల స్తూపం ఆలేరు పట్టణానికి ప్రత్యేక గుర్తింపుగా నిలవడంతో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పార్టీలకు ఖచ్చితంగా చేసే ప్రోగ్రాం కాబట్టి దయచేసి అఖిలపక్షం నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొనాల్సిందిగా మరొకసారి ఉద్యమకారులందరికీ ఏదైతే ఉద్యమ సమయంలో తొలిదశ మలిదశ ఉద్యమకారులు అమరులైనటువంటి వాళ్ళందరికీ ఆత్మ శాంతించాలి. వాళ్ళ పోరాట ఫలితం ఇలా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మరి ఇంకా తెలంగాణ కోసం ఎవరైతే పోరాడినటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా ఈ ప్రభుత్వాలు అండ ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పోరాట ఫలితమే ఇక మనకు తెలంగాణ వచ్చింది. సపరేట్ తెలంగాణ అయినాక మన ప్రభుత్వాలు వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారుల స్ఫూర్తిగా మరి వచ్చే తెలంగాణలో ఫలితాలు కూడా అదేవిధంగా అందాలనే లక్ష్యంతో ఇవాళ ఉద్యమకారులను పెద్దలు కాసం వెంకటేశ్వర గారు హైదరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ కు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఫ్లోర్ లీడర్ స్వర్గీయ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టాలని మలక్పేట్ వాసులు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ఆయన అభిమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సైదాబాద్ ప్రధాన రహదారిపై ప్లకార్డులు, ఫ్లెక్సీలతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసిన సేవలను నాయకులు, అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ ఆపదలో ఆదుకునే మహానుభావుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఆయన చేసిన సేవలకు గుర్తుగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కు ఆయన పేరు పెట్టాలి అని మలక్పేట్ వాసులు కోరారు. సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రజల కోసం చేసిన సేవలను చిరస్మరణీయంగా నిలిపేలా విధంగా ప్రభుత్వం వెంటనే స్టీల్ బ్రిడ్జ్కు ఆయన పేరు పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమరీందర్ గౌడ్, సునీల్ రెడ్డి, సైదాబాద్ పూసల సంఘం అధ్యక్షులు కావేటి శర్మ, ఉపాధ్యక్షుడు పృథ్వీకృష్ణ, శ్రవణ్ కుమార్, నరేందర్ గౌడ్, మల్లేష్ మామ, లక్ష్మణ్ ఠాకూర్, ఇందూరి లత, విశ్వశాంతి, నందు, వెంకట్ ముదిరాజ్, ఇందూరి తిరుపతి, మాదనపేట, కురమగూడ, చావుని, ఉప్పర్ బస్తీ, మలక్పేట్, సైదాబాద్ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. మేము బిస్కెట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినాము. మా యూనియన్ లీడర్ ఉండే సింగిరెడ్డి సింగన్న. మాకు 95 నుంచి ఆయన మాకు లీడర్. ఇక్కడ మాకు చాలా చేసిండు ఆయన. ఆయన కోసం మేము ఏం చేయలేకపోతున్నామని మేమందరం ఈరోజు వచ్చినాము ఫ్యాక్టరీ నుంచి అందరము. మాకు ఇది ఆయన పేరు పెట్టాలని మేము అనుకుంటున్నాము. ఈనాడు సైదాబాద్లో ఒక్క సైదాబాద్ నుండే కాదు, మొత్తం నగరం నుండి కూడా యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో, శాసన సభ్యులతో, పార్లమెంటు సభ్యులతో, మొత్తము మున్సిపల్ కమిషనర్కు, జోనల్ కమిషనర్కు అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ఇక్కడ రావాలని కృషి చేసిన, మొదలుపెట్టిన మనిషి సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. అది స్టార్ట్ అయ్యే వరకు వారు పరలోకానికి వెళ్ళిపోయారు. కనుక జోహార్ జోహార్ సింగిరెడ్డి అన్న జోహార్. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తెలిసిన ఏకైక వ్యక్తి మా సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతే నామకరణం అయిందో, ఏదైతే ఇక్కడ ట్రాఫిక్ విషయాలు కానీ, బస్తీ విషయాలు కానీ, ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబంతో అనుబంధంతో ఇక్కడ ట్రాఫిక్ ఒక ప్రాబ్లమ్స్ అన్ని దూరం కావాలని చెప్పి ఇక్కడ కూర మార్కెట్ ఉంటుంది, మదనపేట మార్కెట్ ఉంటుంది, అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పట్లో అన్న ఇక్కడ శాంక్షన్ చేయించిండు. ప్రతి లీడర్ దగ్గర తిరిగి పెద్ద ఈరోజు ప్రజల కోరిక మేరకు మనము ర్యాలీ చేయడం జరిగింది. శాంతియుత ర్యాలీ. మనము
ఈ స్టీల్ బ్రిడ్జ్ సయ్యదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాలని ప్రజల నుంచి నాకు చాలా ఒత్తిడి వచ్చింది. ఒత్తిడి వచ్చిన తర్వాతనే నేను బయటికి రావడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు కుల మత భేదాలు లేకుండా, మరి పార్టీ వర్గ భేదాలు లేకుండా అన్ని పార్టీల వారు వచ్చి డిమాండ్ చేస్తున్నారు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాలి ఈ స్టీల్ బ్రిడ్జ్ కని. మరి మేము పొన్నం ప్రభాకర్ అన్నకు, వేము నరేందర్ అన్నకు, ఓవైసీ సారికి బహుజన రాజ్య తొలి స్వప్నికుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కుల మతాలకు అతీతంగా బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు నేడు సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయడం బహుజనులందరికీ శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. ఒక సాధారణ గీత కార్మిక కుటుంబంలో పుట్టి బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న గొప్ప పోరాట యోధుడని పేరు గడించారన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి సర్దార్ సర్వాయి పాపన్నకు అవినవ భావ సంబంధం ఉందని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని కొనసాగించాలన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఒక మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న కిలాసపూర్ గ్రామంలో జన్మించి ఒక పేద గీత కార్మిక కుటుంబంలో జన్మించిన తను వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా కూడా తల్లి సాధకంలో పెరిగి గౌడ వృత్తిని ఎంచుకొని కళ్ళు గీస్తున్న సమయంలో అప్పుడు తురుస్కుల రాజ్యం ఉండే. తురుస్కుల రాజ్యం మన ఇండియాలో పరిపాలిస్తుంది హోటల్ కట్టుకొని. ఆ రాజ్యంలో వాళ్ళు ఉచితంగానే ఇతని దగ్గరికి వచ్చి కళ్ళు దాగి ఎలాంటి డబ్బులు చెల్లించకుండా పోయే సందర్భంలో ఈయన ఆత్మాభిమానం ఎట్టి పరిస్థితులు తప్పుకోదన్న ఉద్దేశంతో ఆత్మగౌరవం బహుజనులు సాధించాలనే కోరికతో వాళ్ళ స్నేహితుడు కూడా ఇతను కళ్ళు దాగి ఆ తురుస్కులు డబ్బులు ఇవ్వకుండా పోతే అతని స్నేహితులు అడ్డుకున్న సందర్భంలో అతని మీదికి చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యాలు మరియు అన్ని పార్టీల ఆధ్వర్యం లోపల ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటేనే ఒక పోరాట స్ఫూర్తి, భవిష్యత్ తరాలకు ఆయన అందించినటువంటి ఘనత ఉన్నది. ఇవాళ పాపన్న పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగానే అందించడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్తా ఉన్నాం. బహుజనులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి పాపన్న కాంస్య విగ్రహాన్ని వాళ్ళ ట్యాంక్ బండ్ పైన తెలంగాణ ప్రజాప్రభుత్వం పెట్టడం అనేటువంటిది శుభపరిణామం. గత జయంతి నాడు మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యం లోపల శంకుస్థాపన అయినటువంటి పాపన్న విగ్రహం ఇవాళ నిర్మాణం చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బహుజన వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయునికి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత కల్పించడమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జక్కుల మల్లేశం అన్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బిఎల్ఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం తరపున పనిచేస్తామని, రాబోయే ఆర్టీసీ ఎన్నికలలో గుర్తింపు సంఘమైన ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ని ఆదరించాలని ఆయన కోరారు. టీఎంయూకు చెందిన పలువురు కార్మికులు రాజీనామా చేసి ఐఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా మల్లేశం వారికి సంఘ కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎస్డబ్ల్యూ గౌరవ అధ్యక్షులు బులిశెట్టి శివయ్య మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. సమ్మెకాలంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను కూడా త్వరలో ప్రారంభించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. త్వరలో జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి కార్మికులు అధిక సంఖ్యలో మద్దతు ఇవ్వాలని కోరారు. అన్ని డిపోల్లో ఐఎన్టీయూసీ విజయానికి కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో మినీ బస్ డిపో ఎత్తేసే పరిస్థితులు కూడా చిన్న బస్సులు మీరు అంతా నడిపారు. మరి అవన్నీ పోయి వాళ్ళ 60-70 బస్సులకు వచ్చిందంటే మరి వాళ్ళ బస్ స్టాండ్ కానీ బస్ డిపో కానీ ఇలా కార్మికులు మరి పెద్ద మొత్తంలో 330 పైన మరి ఇక్కడ ఉద్యోగం చేయడం చాలా సంతోషమైన విషయం. మరి వాళ్ళ ఐఎన్టీయూసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరి గుర్తింపు మరి సంజయ్ రెడ్డి గారు రాష్ట్రంలో నాయకత్వం, మరి మల్లేశం గారు ఇప్పుడు నాయకత్వం చేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీని మనం ఓట్లతోటి ఇక్కడున్న కార్మికులందరినీ ఐఎన్టీయూసీ మెజార్టీ చేర్పించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించినప్పుడే మరి ప్రభాకర్ అన్న గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మన హుస్నాబాద్ లో మరి మంత్రి గారు స్థానికంగా ఉంటాడు కాబట్టి మీరంతా ప్రతి ఒక్కరిని వ్యతిరేక యూనియన్లలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ మనం మర్యాదపూర్వకంగా చెప్పి మనం వాళ్ళను తీసుకొచ్చి మనం ఇక్కడ మరి ఐఎన్టీ జెండా ఎగిరేసినప్పుడే మన మంత్రికి మన రాష్ట్ర లెవెల్లో మరి గుర్తింపు ఉంటుంది. ఇంకా మన డిపోను కూడా మరి డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు మేమందరం ఇక్కడ వేదిక మీద అందరం కూడా మీకు ఎప్పుడు ఏ విషయం వచ్చినా అధికారం ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ మీ అందరితో మీ అండగా ఉండి మీ సమస్యలకు మేము ముందుంటామని మరి ఇంకా ఎప్పుడు ఏ అవకాశంలో ఏ పిలుపు వచ్చినా తప్పకుండా మీకు ముందుండి పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. శక్తి విధానంలో భాగంగా పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 3 ఏళ్ల డిప్లొమా కోర్సును ఐటీఐతో విలీనం చేయడం వల్ల డిప్లొమా విద్యకు ఉన్న గుర్తింపు, విలువ దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఈ సెట్ ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలో చేరే లాటరల్ ఎంట్రీ అవకాశం ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో డిప్లొమా అర్హతతో లభించే ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్ల డిప్లొమా విద్యను అభ్యసించిన తరువాత మళ్లీ ఇంటర్మీడియట్ చేసి ఎంసెట్ ద్వారా 4 ఏళ్ల ఇంజనీరింగ్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసమే శాంతియుతంగా నిరసన చేపట్టామని విద్యార్థులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యపై తక్షణమే స్పందించి ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. నమస్కారం. ఇక్కడ మేము ప్రొటెస్ట్ ఎందుకు ఇస్తున్నామంటే మా హక్కుల కోసం. ఎందుకంటే మా ఐటీఐ ఉన్ను డిప్లొమా రెండింటిని మెర్జ్ చేస్తే మళ్ళా దానికి ఒక స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. అదేంటో కాదు, మన శక్తి స్కీమ్ అని చెప్పారు మీరే. ఇది జియో ప్రకారం 97 అని చెప్పారు. అది పద్ధతి కాదు సార్, అది పద్ధతి. ఎందుకంటే మన డిప్లొమా అండ్ ఐటీఐ 2 మెర్జ్ చేస్తే మన డిప్లొమా వాళ్ళకు అంతగానో వాల్యూ ఉండదు. ఎందుకంటే మాకు బీటెక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండదు. అలాగే మళ్ళీ ఈసెట్ రాయడానికి హక్కు ఉండదు మాకు. మళ్ళీ డిప్లొమా మీద ఉన్న పోస్టులు ఇట్లా పడితే, జాబ్లు ఇట్లా పడితే దానికి రాయడానికి మాకు అధికారం ఉండదు. అది మాకు అధికారం ఉండదు. ఎందుకంటే మేము 3 ఇయర్స్ డిప్లొమా చేసి వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మేము ఒకవేళ బీటెక్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి అందులో ఎంసెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ అందులో ర్యాంక్ కొట్టి డిప్లొమా అదే బీటెక్ 4 ఇయర్స్ చేసి మాకు జాబ్ వస్తుందో రాదో అని కూడా నమ్మకం కూడా ఆ ఇంటర్ మీద ఏదో 20,000 30,000 శాలరీ వస్తుంది. అదే మళ్ళీ బీటెక్ వెళ్తే కూడా దాని మీద నమ్మకం ఉండదు. అది అందుకనే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. హుస్నాబాద్ మండలంలో ఉన్న కృష్ణనగర్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దేనికంటే ఇప్పుడు కొత్తగా తెచ్చిన జియో 97 శక్తి స్కీమ్ అనేది తెచ్చిర్రు. ఇది పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ, వొకేషనల్ కాలేజ్ని మెర్జ్ చేద్దామని అనుకున్నారు. అది అట్లా చేస్తే మాకు చాలా ఎఫెక్ట్స్ అవుతున్నాయి. మేము డిప్లొమాలో జాయిన్ అయిందే బీటెక్ ఫర్దర్ హయ్యర్ స్టడీస్ కోసం జాయిన్ అయినాం. ఇప్పుడు మేము హైయర్ స్టడీకి పోవాలంటే మేము ఈసెట్ రాయాలి, లాటరల్ ఎంట్రీ వల్ల పోతాం. కానీ ఈ స్కీమ్ తెస్తే మాకు ఆ లాటరల్ ఎంట్రీ ఉండడం జరుగుతలేదు. అది అన్నీ నెరవేరాలని మేము ఈరోజు ర్యాలీ చేయడం, దీక్ష కూర్చోవడం జరిగింది. దీనికి మీరు మన హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు దీనికి కొంచెం స్పందించి మా కోరిక నెరవేరేలా చూడాలి. నేడు వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుంది అని, ఆ పథకాలను కొనసాగించడంతో పాటు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల సంక్షేమంతో ఆటలాడటం సరికాదు అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను కొనసాగించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల సీనియర్ కార్యకర్తలు, నాయకులు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన లేదు, దండగా
వికలాంగుల పిలిచిన బిడ్డ తిరిగి నా కట్టం నడవరాదు నాయన. వికలాంగుల పింఛని తిరిగి మొన్న ముసలోడు 10 నెలలు చచ్చిపోయి కార్యదర్శి తిరిగి ఇప్పుడు 2 నెలలు 2,000 మొన్న నడవలేక పింఛను వాని మీదనే పోయింది. వానికి కష్టంగా అంత పో ఎందుకని ఏం చేసిండు బిడ్డ దండగలని. నీ పేరేం పేరు? నా పేరు నరకుడు యాకమ్మ. ఊరు? గోపనపల్లి. దొంగలండి. రవీంద్ర రెడ్డి పరిపాలన మంచిగా లేదా? దాని పరిపాలన పడుతుంది. తిరిగి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి మరి అప్పుడు 4,000 ఇస్తాడు కదా. ముఖ్యమంత్రి వాడు మాదిగొల్ల ఓట్లేనన్నాడు. మాని మీద మా నువ్వు వస్తే ఎందుకేది ఇక నువ్వు ఇప్పుడు రాజకీయంగా వచ్చినాక నీకు వేయకుండా తప్పుతుంది. చచ్చుకుంటా కుంటుకుంటా మాదిగొల్ల వేయలేని పెట్టిందట అక్కడ. మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను తెలంగాణ కేకేసీ యూనియన్ ప్రతినిధులు కలిసి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలను ఇప్పటికే కేబినెట్లో చర్చించామని తెలిపారు. త్వరలోనే రవాణా శాఖ తరపున కార్మిక శాఖతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం హామీ ఇచ్చిన విధంగా వీలైనంత త్వరలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆటో ఛార్జీలను పెంచాలని ఆటో కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయని మంత్రి తెలిపారు. 2012లో ఆటో ఛార్జీలు పెరిగాయని, దాదాపు 14 సంవత్సరాలుగా ఛార్జీల పెంపు జరగలేదన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆటో కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ కేకేసీ తరఫున ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినారు. మన కేబినెట్ లో కూడా చర్చించాం. త్వరలో కార్మిక శాఖతో సంప్రదింపులు జరిపి రవాణా శాఖ పక్షాన సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఇంతకుముందే హామీ ఇచ్చినాం. సంక్షేమ బోర్డును వీలైనంత తొందరలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఆటో ఛార్జీల పెంపకానికి సంబంధించి కూడా విజ్ఞప్తి చేస్తాను. 2012లో 14 సంవత్సరాల క్రితం పెరిగినటువంటి ఆటో ఛార్జీల పెంపు, ప్రస్తుత డీజిల్ ధర, ఇతరత్ర వాహనాల ధరలు పెరిగిన దృష్ట్యా మరి ప్రయాణికులకు విపరీతంగా భారం పడకుండా ఆటో ఛార్జీలు పెంచేటువంటి ఆలోచనతో కూడా వాళ్ళ యొక్క విజ్ఞప్తిని క్షుణ్ణంగా పరిశీలన చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా కొంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ తరఫున ఎలక్ట్రికల్ వాహనాలు కొని ఆటో కార్మికుల యొక్క జీవిత ఉపాధిని పోగొడతారని అటువంటి ఆలోచన కానీ ప్రతిపాదన లేదు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ జరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలల్లో అనుసంధానం చేయాలని. నేను ఆర్టీసీ రైలు కొనా, రైలు వాళ్ళు ఆర్టీసీ బస్సు కొన్నారు, రైలు వాళ్ళు ఆటో కొన్నారు, ఆర్టీసీ వాళ్ళు ఆటోలు కొన్నారు. కాబట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే మాట తప్పకుండా అమలు జరగాలని కోరుతున్నాం. ప్రయాణికుడు ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి చేరే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక చేస్తున్నాం తప్ప ఆర్టీసీ. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపైన పోలీసులు చర్యలు చేపట్టారు. కుకట్పల్లి పోలీసులు భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సాయి ప్యారడైజ్ ఓయో హోటల్, వైశాలి కాటేజ్ ఓయో హోటల్ అర్ధరాత్రి దాడులు నిర్వహించినట్లు బాలాజీ నగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. ఈ దాడుల్లో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 6 నిర్వాహకులు, 5 కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 3 బాధితులను పోలీసులు రక్షించారు. బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ హోటల్స్ లో జరిగే కార్యకలాపాలు అన్నీ కూడా నిర్వాహకులకు తెలుసని తమ విచారణలో వెల్లడైందని అన్నారు. దీనిలో ముఖ్యంగా ఆమెని రాజేష్ ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తూ మధ్యవర్తుల సహాయంతో ఈ వ్యభిచార కార్యకలాపాలు చేపడుతున్నారని అన్నారు. వారిపై పిటా చట్టం కింద 2 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే నిర్వాహకులు, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న మనకి భాగ్యనగర్లో అల్లూరి ట్రేడ్ సెంటర్లో ఒక 2 ఓయో హోటల్స్ ఉన్నాయి. అందులో ఒకటి వైసాయి కాటేజ్ ఓయో హోటల్ అని 3rd ఫ్లోర్లో ఉంటుంది. అదేవిధంగా సాయి ప్యారడైజ్ అని అది 4th ఫ్లోర్లో ఉంటుంది. ఆ హోటల్లో కేవలం ప్రాస్టిట్యూషనే ఎక్కువ నడుపుతున్నారు. అది కేవలం ప్రాస్టిట్యూషన్ కొరకే ఆ హోటల్స్ రన్ అవుతుందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని పకడ్బందీగా ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మా డీసీపీ రితిరాజ్ గారి ఆదేశానుసారంగా మా ఇన్స్పెక్టర్ స్వామి గౌడు, అదేవిధంగా ఎస్ఐ చంద్రశేఖరు, తర్వాత ఎస్ఐ చైతన్య, శ్రవంతి వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా పోయి ఒక ప్లాన్ ప్రకారంగా రైడ్ చేయడం జరిగింది.
ఆ రేడ్లో మనకు చాలా విషయాలు బయటకొచ్చాయి. అందులో ఒక లేడీ ఆచంటి ఆమని అని, ఆమె అదేవిధంగా ఇంకో అతను మంగళి రాజేష్ అని, వీళ్ళిద్దరు కూడా ఈ విక్టిమ్స్ ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని బయట నుంచి వెళ్ళి సెక్యూర్ చేసి తీసుకొచ్చి ఇదే హోటల్ ఎవరైతే తీసుకొని నడుపుతున్నారో వాళ్ళ నాలెడ్జ్ తోటే వాళ్ళకి తెలిసే ఈ వ్యాపారం దాన్ని కొనసాగిస్తున్నారు. అందులో వీళ్ళు కొంతమంది కస్టమర్లను తీసుకురావడానికి ఒక 4 మెంబర్స్ను బ్రోకర్స్గా యూటిలైజ్ చేసుకుంటూ ఇది బిజినెస్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆదాయంలో ఆ హోటల్ యజమానులు, అదేవిధంగా ఎవరైతే ఆచంటే ఆమని, అదేవిధంగా ఈ నాగరాజు, ఈ ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్. భద్రకాళి బండ్ పై సందర్శకుల సౌకర్యార్థం బ్యాటరీ వెహికల్ సేవలు మంగళవారం అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ను ప్రారంభించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన బ్యాటరీ వెహికల్ ను ప్రారంభించిన అనంతరం కూడా సిపిఓ అజిత్ రెడ్డి నడపగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న తదితరులు భద్రకాళి బండ్పై ప్రయాణించారు. ఫాతిమా కెనరా బ్యాంక్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్స్ కింద కొనుగోలు చేసిన బ్యాటరీ వెహికల్ని కూడా అందజేశారు. కాగా ఈ వెహికల్ను ఎమ్మెల్యే చేతులకు మేదుగా ప్రారంభించడంతో సందర్శకుల సౌకర్యార్థం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా కూడా ఈఈ భీమ్రావ్, కెనరా బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ జీవోఆర్టీ నెంబర్ 679 గౌరవ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు కేకే గారి నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు నేడు అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీలో గౌరవ రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం కోదండరాం, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీ మోతే శోభన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎస్ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బోర్ కడి హేమంత్ సహదేవరావు అధ్యక్షతన అకాల వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, సాగునీటి లభ్యత తదితర అంశాలపై, కరువు పరిస్థితులపై ప్రజాప్రతినిధులు, రైతులతో సంయుక్త సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వర్షపాతం ఈసారి సగానికంటే తక్కువగా పడిందని, దానిని దృష్టిలో పెట్టుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, నీటి లబ్ధిత చూసుకొని మాత్రమే పంటలు వేసుకోవాలని, భూగర్భ జలాలు లభించే అవకాశాలు లేవని రైతులు, ప్రజలు అందరూ అర్థం చేసుకుని టెల్మినో ప్రభావాన్ని గుర్తించి మొదలాలని తెలిపారు. అంటే మన డిస్ట్రిక్ట్ లో మెజారిటీ 95% or 100% మన వ్యవసాయ మీద డిపెండెన్సీ మనకి ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టుడే దిస్ మీటింగ్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్ that is being conducted in the new collectorate. Second point, మనకి ఇక్కడ చాలా మంది రైతుల నుంచి వాళ్ళ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇక్కడ వచ్చారు. అంటే కొంతమంది రైతులకి అన్ని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్కి కరెక్ట్లీ మనకి చెప్పడానికి చాలా మంది ఇక్కడ వచ్చారు. సో గవర్నమెంట్కి కూడా సేమ్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి సేమ్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అడిగాను 20th of May మనం ఇక్కడ కిసాన్ మేళా ఏర్పాటు చేశాము. దాని తర్వాత ప్రతిసారి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల మనం రైతు వేదికలో లేకుంటే ప్రింట్ మీడియాలో ఈ ఎల్ నీరో ప్రభావంకి కంటిన్యూస్లీ మనం చెప్తున్నాము. ఎందుకంటే మీరు ఏదైనా క్రాప్ తీసుకుంటారు, ఆ క్రాప్కి సరిగ్గా నీళ్ళు లేకపోతే, కరెక్ట్లీ ఆ క్రాప్ రాకపోతే మీకు ఇబ్బంది ఉంటే మనకి కూడా ఇబ్బంది. లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన ప్రకారంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనం దాదాపు 1 lakh మెట్రిక్ టన్కి చేశాము ఇక్కడ. సో ఈసారి మే నుంచి మనకి ఎల్నినోకి నంబర్స్ స్టార్ట్ అయ్యాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలి, మంత్రి శ్రీహరి ఆదేశాలు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు, మంత్రి పొన్నం ప్రభాకర్. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి, పర్వతగిరిలో డిమాండ్.
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.